Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me Lucky. కట్నం లేకుండా పెళ్లి చేసుకోకూడదు అనే ఒక తండ్రి, పెళ్లి కోసం ఆరాటపడే ఒక కొడుకు, ఇలాంటి ఒక యూనివర్సల్ కాన్సెప్ట్తో ఒక సినిమా మన ముందుకు వస్తుంది. అదే పెళ్లి కాని ప్రసాద్. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద టీమ్ విత్ మీ. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. హలో. హాయ్. పేమెంట్ ఇచ్చేసాడు ఇంకా ఇవ్వలేదు. చెప్పండి మేడం. ఒక్క నిమిషం, ఏంటి పేమెంట్ కావాలా? ఇది రికార్డ్ కాలేదు కదండి. ఏదో జరిగింది, పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదు అంటున్నారు. చేయలేదు మేడం. ఎప్పుడు చెక్ రాసి ఇచ్చా, ఫస్ట్ నువ్వు చెప్తా. కాదు, ఈ పార్ట్ కి కాదు, సీక్వెల్ కి పేమెంట్ ఇవ్వలేదు, అడ్వాన్స్. సో మాకు ఒక హింట్ ఇచ్చేసారా? సీక్వెల్. సో సీక్వెల్ ఈస్ దేర్ ఆల్రెడీ. అంటే ఇంత చిన్న సినిమా కూడా సీక్వెల్ ఉంటుందా అని చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది కానండి, కొంచెం నమ్మడానికి బిలీబుల్ ఉంటుంది. 100% ఈ సినిమాకి పెళ్ళి అయిన ప్రసాద్ అనే ఒక సీక్వెల్ ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మేము ఇది ఇక్కడ అనౌన్స్ చేస్తాం కదా. ఎస్. సో ఫస్ట్ థింగ్, ట్రైలర్ ఈస్ టూ ఆసమ్ అండి. మిమ్మల్ని చూశాక నవ్వకుండా ఎలా ఉంటారు కదా. సో అభిలాష్ గారు, టెల్ మీ ఫస్ట్, మీరు స్టోరీ రాసుకున్నప్పుడే సప్తగిరి గారు ఉండాలి అని ఫిక్స్ చేసేసారా? అంటే బేసిక్గా ఫస్ట్ స్టోరీ రాసుకున్నప్పుడు టైటిల్ పెళ్లి కాని ప్రసాదం పెట్టుకున్నాం. సో పెట్టుకున్నప్పుడు ఈ టైటిల్కి ఎవరు యాప్ట్ అవుతారని ఆలోచిస్తే ఇప్పుడు మొగజాతి ఆనిముత్యం ఎవరంటే సప్తగిరి గారు. సో అట్లా తనని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో పెళ్లి కాని ప్రసాద్కి పెళ్లి చేసుకునే ఆలోచనలు ఉన్నాయా ఇంతకీ? ఈ సినిమా తర్వాత 100% చూడాలి, అయిపోద్దేమో. ఓ మై గాడ్. ఓకే. సో అంటే ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. ఆ పెళ్ళి అనే టాపిక్ రాగానే ఎక్కడ లేని వైబ్రేషన్ వస్తుంది. కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొంతమందికి వైబ్రేషన్ వస్తుంది. సో అయిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి వైబ్రేషన్ వస్తుంది. సో ఇది పెళ్లి కాని ప్రసాదాల వైబ్రేషన్ కోసం ఈ సినిమా. ఓకే. సో ఈ సినిమా చూసాక మా ఆడియన్స్కి ఏం వస్తుందో మీరు చెప్పాలి. వైబ్రేషన్ వస్తుంది. కరెక్ట్. వైబ్రేషన్తో కూడుకునే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఎస్, మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో ప్రియాంక? అంటే ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ జానరా ట్రై చేశాను. ఐ హోప్ ఐవ్ జస్టిఫైడ్. ఏంటి అంత మాట అనేసరి ఏం చేస్తారు? ఓ మై గాడ్. ఏంటి సార్, ఎక్కడున్నారు మీరు? కమ్ బ్యాక్. మెయిన్స్ ఏంటంటే, నేను ఆ క్యారెక్టర్ చేశాను, 100% జస్టిఫై చేశాను అనుకుంటున్నాను అంటుంది. మేము చెప్పడం ఏంటంటే 100% జస్టిఫై చేసింది. యా. అప్పుడు వ్యాలిడేషన్ కావాలి కదా. అది అందుకని క్వశ్చన్ అడిగింది డైరెక్టర్ని. సార్ నేను జస్టిఫై చేశానా లేదని అడిగింది. చేసిందా లేదా చెప్పారు. అభిలాష్ గారు బలవంతంగా చెప్తున్నట్టు. ఏంటి భయపడుతున్నారా? భయపెట్టిస్తున్నారా? ఒక విషయం నిజంగా చెప్పాలంటే, ఈ ఫ్యామిలీని చూస్తే మా మూవీలో ఉన్నారు కన్నా బ్యాక్, వాళ్ళని చూస్తే ఒక రకమైన భయమే వస్తుంది జనాలకి. సో ఆమె ఇంకా ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి వీళ్ళు వచ్చి మమ్మల్ని ఢీ కొడితే ఎలా ఉంటుంది అనేది సినిమా. కాబట్టి ఈ ఫ్యామిలీ చేసిన స్కోర్ సినిమాలో ఒక ఫన్ బ్లాస్ట్. చాలా ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ. వండర్ఫుల్. అంటే ఒక 50% పెళ్లి కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఒక అంటే స్ట్రగుల్స్ చూపిస్తారు, ఇంకొక 50% ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కుటుంబాలు కలిస్తే ఎలా ఉంటుంది, పెళ్ళి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చూపిస్తారా? అలా లేదు, అలా ఏమీ లేదండి. అందుకే మా సినిమా మీరు టీజర్ చూసినప్పుడు ఎంత ఫ్రెష్ ఫీల్ అయ్యారు అనే దానికి అలా ఏమీ చెప్పకుండా ఓన్లీ నవ్వించడమే ధ్యేయంగా. అంటే డౌరీ అనేది సీరియస్ ఇష్యూ, దాన్ని మేము ఫన్గా చెప్పాం. రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పుడు రెగ్యులర్గా గొడవలు జరుగుతుంటాయి జనరల్గా సమాజంలో, అది కూడా ఫన్ ఓరియంటెడ్గా చెప్పాం. సో ఈ మధ్యలో నలిగిపోయి హీరో క్యారెక్టర్ ఫన్గా చెప్పాం. సో హీరో చుట్టూ తిరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఫన్గా చెప్పాం. సో టోటల్ టార్గెట్ ఫన్, ఆ ఫన్ బ్లాస్ట్ చేయాలి, అది వర్కౌట్ అయింది మాకు. శాసనాల గ్రంథం ఏంటండి, దాంట్లో ఏముంది అసలు? ఫస్ట్ అయితే అర్థమైంది డౌరీ గురించి ఎక్కువ చెప్తున్నారని, బట్ మూవీకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అది కన్ఫర్మ్ గా చూస్తాం. వెనక పోస్టర్ చూసి ఇంకా భయం వేసింది, ఏంటి అంత ఉంటుందా? మార్నింగ్ నుంచి అన్ని క్వశ్చన్స్ కి అదే సేమ్ కదా. సినిమా వచ్చి చూస్తే ఒక డైలాగ్ ఫిక్స్ అయ్యాను. అది కొంచెం ఇంప్రూవైజేషన్ చేయండి. ఐ థింక్ నెక్స్ట్ టైం నేను క్వశ్చన్ అడిగి నెక్స్ట్ నేనే ఆన్సర్ ఇచ్చుకుంటాను. సినిమాకి వెళ్ళి చూస్తాను నేను సినిమాకి. ఇక్కడ డిస్క్లైమర్ సబ్ టైటిల్ లాగా పెట్టండి. ఎస్. సో మీరు ఈ స్టోరీ కోసం ఎప్పటి నుంచి వర్క్ చేయడం జరిగింది?
ఇది ఒక 1.5 year నుంచి నేను మా రైటర్స్ అఖిల్ వర్మ లోహిత్ ముగ్గురం కలిసి ట్రావెల్ చేసినాం ఒక 1.5 year నుంచి. సో స్టోరీ అయిపోయినాక ఇంకా సప్తగిరి అన్న అప్రోచ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే, సప్తగిరి గారు ఏంటి అంటే ఎంటైర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వల్ల మీరు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారా? వాట్ మేడ్ యూ సో థ్రిల్లింగ్ అబౌట్ దిస్ స్టోరీ? స్క్రిప్ట్లో హ్యూమర్ ఉంది. ఆ హ్యూమర్ని చెడుపకుండా ఆర్టిస్టులు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్గా మంచి అవుట్పుట్ వస్తుంది. దీన్ని బలంగా నమ్మాను, నేను చాలా స్ట్రాంగ్గా నమ్మాను వీళ్ళు నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు. అంటే మేము చేసే కామెడీ కన్నా ఆ స్క్రిప్ట్లోని హ్యూమర్ని చెడపకుండా మేము కానీ ఆ సీన్ కానీ ఎలివేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇది ఫన్ బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సెకండ్ గ్రేడ్కి ఇస్తే స్క్రిప్ట్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. ఆ స్క్రిప్ట్ అనేది మా చేత నవ్వించేలా చేసింది అంతే. సో ఆ సిచ్యువేషన్స్, ఆ హీరో చుట్టూ జరిగేటువంటి ఆ ఫన్నీ ఫ్యామిలీస్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో దాన్ని చూసి ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను, మీకు తెలుసు. అలాంటివి కాకుండా ఒక సెటిల్గా ఏదైనా చేయొచ్చా అంటే ఆ క్యారెక్టర్లో ఆ సెటిల్నెస్ ఉంటుంది. నేను పర్ఫార్మెన్స్ చేయకపోతేనే వర్కౌట్ అవుతుంది, అలా చేయించాను నా దగ్గర. వాట్? సీరియస్, ఇది కొత్తగా ఉంది, ఈ లైన్ కొత్త. అవును నిజం. ఎందుకంటే స్క్రిప్ట్లో ఉంది కదా ఆ పర్ఫార్మెన్స్, స్క్రిప్ట్లోనే ఆ సీన్లోనే ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకేం చేసినా కూడా అది డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమనే చాలా ఇన్నోసెన్స్గా యాక్ట్ చేశాను. ఓ, అంటే మీరు ఇన్నోసెంట్ కాదా? 100% కాదండి, అసలు సమస్య లేదు ఆ విషయంలో. మీరు చెప్పాలి, యూ వర్క్ విత్ హిమ్ రైట్? సో I think Saptagiri sir, he has a lot of energy. Yes. So when he's around on the set, you can never feel dull. And plus, obviously, he's great at comedy. So, chala నేర్చుకున్నా. Sir, thank you so much. ఏం Sir. నేర్చుకున్నారో చెప్పరా కొంచెం మా కోసం? చాలా Technicalities, craft గురించి. Because first time నేను కామెడీ జానరా ట్రై చేస్తున్నాను. అండ్ నా క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఇందాక నేను కామెడీ మూవీస్లో ఇంత డ్యూరేషన్ ఉన్న, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చూడలేదు. సో ఐ వాజ్ ఆల్రెడీ నేనైతే చాలా కొంచెం నర్వస్గా ఉన్నాను ఫస్ట్ డే. బట్ నిజంగా ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు సప్తగిరి గారు అండ్ ఆల్ ద కో యాక్టర్స్ ఐ వర్క్ విత్. దే ఆల్ హ్యావ్ హెల్ప్డ్ మీ అలాట్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడే మీరు ఇంత పాజిటివ్గా ఇంత ఎంటర్టైనింగ్గా ఉన్నారంటే సెట్లో ఎలా ఉన్నారో ఊహించుకోలేము. సో హౌ యూ క్యారీ సచ్ ఎనర్జీ? ప్లీజ్ టెల్ us. ఎప్పుడు కూడా స్క్రిప్ట్ బాగుంది అనుకోండి, అంటే ఎప్పుడు దేనికైనా ఫైనల్ అల్టిమేట్ స్క్రిప్ట్ బాగుంది అనుకోండి. పొద్దున్న మనం లేవగానే అరే ఈరోజు ఆ సీన్ చేస్తున్నాం, ఈరోజు ఈ సీన్ చేస్తున్నాం, ఆ సీన్లో అది ఉంది, ఈ సీన్లో ఈ డైలాగ్ వస్తుంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ కావచ్చు అండ్ స్టోరీ లోహిత్ కావచ్చు, మా డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు నిజంగా చాలా పిన్ పాయింట్ ఒక అరటి పండు ఒలిచినట్లు మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ ఎక్స్ప్లెనేషన్లోనే ఓహో ఈ సీన్ ఈరోజు మనం ఈవినింగ్ వరకు చేయబోతున్నాం అనే కానీ ఆ ఎనర్జీ వచ్చేసింది. ఏదైనా సీన్లో డల్నెస్ ఉందనుకోండి, సరేలే ఓకే అది వేరే మీటర్ అది రెగ్యులర్గా జరిగే మీటరే అనుకుంటాం. సో స్క్రిప్ట్ మమ్మల్ని అంత ఎనర్జీ ఇచ్చింది. సో మీరు డల్గా ఉన్నారంటే స్టోరీలో అంత కిక్ లేదని మనకు అర్థమైపోతుంది. ఇంకోటి కూడా ఉంటుంది, స్టోరీలో కిక్ లేదు అనుకోండి, అప్పుడు మనం లేయాలి పైకి, మనం లేచి పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా, ఒరే ఇదేదో డల్గా ఉందిరా, ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చేయాలి, రకరకాల కూర్చోవాలి, మాట్లాడాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, దీన్ని ఇలా అలా చేసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. అలా లేదు అంటే స్క్రిప్ట్ బాగున్నట్లు లెక్క. సో ఇది మాకు 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ స్క్రిప్ట్ ఇక్కడ. అండ్ అభిలాష్ గారు, డౌరీ అనేది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ రైట్? సో దీన్ని చాలా ఫన్నీగానే చూపించారు కానీ ఎక్కడైనా మనోభావాలు దెబ్బతినే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? బికాస్ ఇట్స్ రియలీ సెన్సిటివ్ వన్ చూసుకున్నట్లయితే సొసైటీలో. సో నవడేస్ ఐ థింక్ దానికంత ఇంపార్టెన్స్ లేదనుకుంటున్నాను నేను. బికాస్ ఎడ్యుకేషన్ బాగా వెల్ గ్రోన్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు అందరూ కూడా. సో వాట్ యూ సే లైక్ ఎనీవేర్ లైక్ ఆడియన్స్ ఏమన్నా అట్లా ఏమున్నది, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది డౌరీ మీద కూడా. అట్లా లైక్ ఏమంటారు దాన్ని, 21st మార్చ్కి మనం కాబట్టి ఏమంటారు అంటే 21st మార్చ్ సినిమా చూడండి. ఎక్స్పెక్టెడ్, నేనే చెప్దాం అనుకున్నా, థియేటర్కి వెళ్ళి చూడమంటా. వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ అండి? మీ ఇద్దరి కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతుంది? ఏముందంటే పులి మేకే, నిజం సీరియస్, అదే కెమిస్ట్రీ. ఓకే, షీ ఈజ్ లైక్ టైగర్, ఐఎమ్ గోట్. వీళ్ళిద్దరు ఎదురుపడితే ఎలా ఉంటుందో, నేను మీరు టైగర్ అనుకున్నా. లేదా అదే స్క్రిప్ట్ రోల్ రివర్స్ అయింది, అందుకే నాకు హ్యాపీ అనిపించింది. రోల్ రివర్స్ అయింది, బట్ ఒక చోట లైన్ బయటకు వస్తుంది, అది మీకు ఈ గోట్ కాస్త ఒక చోట లైన్గా మారుతుంది, అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. బట్ ఫైనల్గా హీరోయిన్ అండ్ ఫ్యామిలీ
వాళ్ళు బాగా లీడ్ చేస్తారు. యా వావ్, వండర్ఫుల్, ఎక్సైటెడ్, అసలు మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. సో కామన్గా మీరు చేసేటప్పుడు ఏదన్నా ఒక సీన్లో యూ ఫెల్ట్ అంటే ఆ సీన్ చేసేటప్పుడే మీకు ఆటోమేటిక్గా నవ్వు రావడం కానీ చాలా రిలేట్ అయిపోయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ సీన్ నవ్వుకుంటాం. ఓకే, మాకు నిజంగా అటువంటి లక్కీ ఆర్టిస్టులు దొరికారండి. హీరోయిన్ కావచ్చు, వాళ్ళ మదర్ ప్రమోదిని గారు, అండ్ వడ్లమాన్ శ్రీనివాస్, అండ్ మహాతల్లి మన అన్నపూర్ణమ్మ గారు. ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత ఒక ఎనర్జెటిక్గా చేయడం. ఈ మధ్య చాలా మూవీస్ చూసాం కదా, ఆమెకి ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. బట్ ఆమె కూడా స్క్రిప్ట్ నచ్చి కొన్ని సీన్స్ అయితే వీళ్ళు టోటల్ డామినేటింగ్గా ఉంటుంది సినిమాలో. నిజం. సో మీది ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అండి? బాగా ప్రెషర్ ఇచ్చే ఫ్యామిలీయా సినిమాలో? మాది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, ఒక కట్టుబాట్లు, సంప్రదాయాలు. సో మనం ఇలా ఉండాలిరా, మనకు ఒక శాసనాల గ్రంథం ఉంది, దాని ప్రకారం నడుచుకోవాలి అనేది టీజర్లో చెప్పేసాం. సో దీన్ని ఎదుర్కొనేది, దీన్ని కొట్టేది, బద్దలు కొట్టేది వీళ్ళ ఫ్యామిలీ. అది ట్రైలర్లో చెప్తాం. మేము అన్ని కలిపి 21 మాట మీ సినిమాలో కూడా అంటారు మావాడు. అంటే ఏంటండి అక్కడితో ఆగిందంటే మీరు కూడా అది నేర్చుకుంటున్నారు, మీరందరూ మాట్లాడాలి కదా, మీరు కూడా అదే చెప్తే ఎలా? ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ మీకు రిలేట్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎనీ ఎలిమెంట్స్ వేర్ యూ గాట్ రిలేటెడ్? అంటే మా పెళ్ళి కాలేదు మెయిన్ మ్యాటర్ ఒకటి. తర్వాత నిజంగానే కొంచెం ఆ పెళ్ళి కానప్పుడు పడే బాధలు. సో దీనికి సంబంధించి అంటే రకరకాలుగా మనం పెళ్లి కాని ప్రసాద్ చాలామంది కలుస్తుంటారు కదండి. మీరు అన్నట్లే ఫస్ట్లో పెళ్ళి అయిన తర్వాత ఫ్రస్ట్రేషను, పెళ్ళి కాకముందు వైబ్రేషను, ఈ రెండు మనకు మూవీలో కనపడుతుంటాయి. సో అది హ్యాపీ. ఈ కామన్ క్వశ్చన్ మీ ముగ్గురికి, ఎందుకు ఈ జనరేషన్లో పెళ్లి డిలేస్ ఎక్కువ అవుతున్నాయి అని మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ అ ఫనీ వే హ్యావ్ టు టెల్ ఫ్రమ్ స్టార్ట్. 21st మా సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఫన్నీ వే అన్నందుక కాదు, ఫన్నీ వే అన్నందుక అది మేము చూస్తాము. బట్ మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద రీసెర్చ్ చేసే ఉంటారు. బికాస్ ఇది ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా రీసెర్చ్ చేయలేము, మేము ఎంటర్టైన్గా తీసుకెళ్ళిపోయినాం. దానికి కూడా రీసెర్చ్ ఉంటుంది కదా. కామన్ పాయింట్స్ మీరు కనెక్ట్ చేయాలి, ఆడియన్స్ని థియేటర్స్లో కూర్చొని పెట్టాలంటే ఆబ్వియస్లీ ద కనెక్టింగ్ పాయింట్ షుడ్ బి దేర్. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? బేసిక్గా రీసెర్చ్ అంటే పెద్ద ఏదో సైంటిస్ట్ లెక్క మేము రీసెర్చ్ ఏం చేయలేదు, ఏదో స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోయినాం అంతే. ఓకే, సరే మీరు చెప్పండి. మీ ఎందుకు అంటే నవడేస్ జనరేషన్ చాలా డిలే చేస్తుంది ఇప్పుడు జనరేషన్ మ్యారేజెస్. ఈ జనరేషన్ అలా డిలే చేయడానికి కారణం ఏంటంటే అమ్మాయిలకు కూడా ఫ్రీడమ్ పెరిగింది, అమ్మాయిలకు ఇండివిజువాలిటీ పెరిగింది. సో వాళ్ళు వితౌట్ మ్యారేజ్ మేము కూడా లైఫ్ని లీడ్ చేయగలం, ఒకరిపైన డిపెండెంట్ అవసరం లేదు అనే ఒక ఫ్రీడమ్ గర్ల్స్ ఈరోజు సమాజంలో ఎక్కువైనారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ముందు జనరేషన్లో కొన్ని కట్టుబాట్లు, కొన్ని సంప్రదాయాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి ఉంటూనే ఫ్రీడమ్ పెరిగింది. సో కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫుల్ ప్లేజ్గా మాకు నచ్చితేనే మేము వాళ్ళతో ముందుకు నడుస్తాము. అంతే తప్పిస్తే ఏదో కాంప్రమైజ్ అయిపోయి ఈ లైఫ్ ముందుకు తీసుకెళ్ళిపోవాలనే ఆలోచనలో ఎవరు లేరు. ఈవెన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి. అలా అయినవి కూడా చాలామంది మనకు డైవర్షన్ చూస్తున్నాం మనం. సో ఇలా చాలా థింక్ చేసి వాళ్ళ ఫ్యూచర్ గురించి పెళ్ళి అయిన తర్వాత జస్ట్ ఒక 20 years కాదు 30 years, మ్యాక్సిమం 40-50 years వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి. ఇంత ఫార్వర్డ్గా ఆలోచించి పెళ్లి చేసుకుంటారు. సో కాబట్టి ఈరోజు హ్యాట్స్ ఆఫ్ టు గర్ల్స్, అమ్మాయిలు ఈరోజు వాళ్ళ థింకింగ్ లెవెల్స్ పెరిగింది కాబట్టి మాకంత పెళ్లి కావట్లేదు. What do you say about this? Why I we think are like being a girl, obviously freedom point అక్కడ కాదు సార్. ఏదో ఆలోచిస్తున్నాను చెప్తున్నారేమో. నో ఐ అగ్రీ విత్ సర్స్ పాయింట్. ఇక్కడ ఫ్రీడమ్ ఓకే, కానీ ఏంటంటే వాట్ ఐ ఫీల్ దట్ ఇమోషనల్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ దేర్ బిట్వీన్ బోత్ ద జెండర్స్. ట్రూ, వెరీ డీప్. రైట్, అదే ఆలోచిస్తున్నా. అక్కడ పైకి చూడు, చెప్పారా అక్కడ నుంచి వచ్చింది థాట్ ఇది. yes. సో ఏమవుతుంది అంటే అందరికీ వాళ్ళ రైట్స్ తెలుసు, డ్యూటీస్ తెలియదు. సో చాలామంది బాయ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఓ నా అమ్మలాగా నా వైఫ్ కూడా బిహేవ్ చేయాలి. ఒక అమ్మాయి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓ నా హస్బెండ్ నా ఫాదర్ లాగా ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ ఇమోషనల్ యాక్సెప్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ తను నాకు ఇవ్వాలి. So the problem is both of them have expectation on a very beyond imagination level. That's not possible now.
my father's generation was different, my generation is different. I can't expect that from my husband or my boyfriend or anything like that. I think somewhere we are stuck in cinema and in the real life. Ippudu social media kuda ochindi. So there are so many distractions. We are so confused right now, which is why marriages are getting delayed. I feel that. గ్రేట్, నైస్. సో సప్తగిరి గారు మీరు చెప్పండి, ఒక అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ కావాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ సీ? దిస్ ఇస్ అ క్వశ్చన్ ఐ థింక్ మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ ఆన్సర్ కోసం ఎదురు చూస్తుంటారు. నాకు నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఏమి ఉండాలనే? యా, మీరు ఏం క్వాలిటీస్ చూస్తారు? చూసేదానికి ఏమన్నా అంతకు తగ్గ పొంత నా తగ్గట్టు ఉంటే చాలు. కాబట్టి లిటిల్ బిట్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, హ్యాపీ. వండర్ఫుల్. ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఏంటి ఇంత సింపుల్గా చెప్తారు అనుకో, ఏదో ఒక లిస్ట్ తీస్తారు అనుకున్నానే ఇట్లా. అంటే కాదు లిస్ట్ తీస్తారు అంటే ఇందాక మేడం చెప్పినట్లు జనరేషన్ మారింది. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలా, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని ఇంటికి వెళ్తే రచ్చ రంబోలా వాళ్ళు ఇది అవన్నీ భరించేంత స్థాయి లేదు. ఎందుకంటే లైఫ్ ఇస్ టూ షార్ట్. సో ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలి. మనందరం ఎక్కడో ఒక దగ్గర పీస్ ఆఫ్ మైండ్ కోసం వీఆర్ క్రేవింగ్ అ లాట్ అనిపిస్తుంది కదా. మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలంటేనే 21 మార్చి కదా, 21 మార్చి పెళ్లి చూడాలంటారా? ఎస్, చూస్తాం. సో నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ సాంగ్స్ అండి. మీరు బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ ఏంటి? నేనా? కాదు, అది మన మాంటేజ్ సాంగ్ ఉంది కదా, చాలా బాగుంది. అది మెయిన్ సాంగ్ సార్, మీరే హమ్ చేయొచ్చు కదా, ఒక లైన్ హమ్ చేయండి మా కోసం. వెరీ బ్యూటిఫుల్ బీట్స్, చాలా బాగున్నాయి. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శేఖర్ చంద్ర గారు. అప్పుడు సవారీలో నాకు ఉండిపోవ సాంగ్ వచ్చింది. ఐ హోప్ మనం పెళ్లికాని ప్రసాద్ ఆల్బమ్ కి కూడా ఇంకా ఏంటి అది బీట్ చేస్తుందా? యా, ట్రూలీ. యా. ఓ వండర్ఫుల్. ఇంకా 2 days లో రిలీజ్ చేస్తాం అది తప్పకుండా. అప్పుడు వినమంటారా? అవును. ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ ఎవరు పాడినా కూడా మీరు వెళ్ళిపోతారు. ఈ ఇంటర్వ్యూ వద్దు, నాకు నా టాలెంట్ తెలియదు అసలు. నా టాలెంట్ తెలిస్తే అలా మాట్లాడరు కాబట్టి. ఓకే, సో వై ఆ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ అంటే ఒక 5 ఎలిమెంట్స్ ఏం చెప్తారు? హూ ఈస్ నేనే చెప్తా, ప్లీజ్ మీరే చెప్పండి. ఫస్ట్ ఎలిమెంట్ ఫన్, సెకండ్ ఎలిమెంట్ ఎంటర్టైన్మెంట్, థర్డ్ ఎలిమెంట్ తమాషా, ఫోర్త్ ఎలిమెంట్ నవ్వు, ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే అదే అన్ని ఒకటే ఉందిగా, నవ్వించడమే ఉందిగా. సో మా టార్గెట్ నవ్వించడం. సో ఏ లాంగ్వేజ్లో చెప్పినా అదే ఉంటుంది. సో కాబట్టి ఒకటే టార్గెట్, ఫన్. అండ్ ఈ సినిమా ఎస్విసి లాంటి ఒక గొప్ప సంస్థ నుంచి వస్తుంది అంటే అక్కడ మనం ఎన్ని అగ్ని పరీక్షలు దాటింటే ఈరోజు వాళ్ళు రిలీజ్ చేస్తారు అనేది చూడాలి. సినిమా చూసి దానికి మంచి మార్కులు వేస్తేనే ఈరోజు అది 21 మార్చికి వస్తుంది. సో శిరీష్ అన్నకి, దిల్రాజ్ సార్కి ఈ రకంగా 100% మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చేసిన హెల్ప్. అంటే హెల్ప్ మీన్స్ వాళ్ళకి నచ్చింది, మూవీ నచ్చింది. శిరీష్ అన్న చూశాడు సినిమా, చూసి ఈ సినిమాకి అండా దండా కొండగా నేను నిలబడతానని శిరీష్ అన్న చెప్పడం. బట్ ఆ శిరీష్ అన్న దగ్గర పంపింది మాత్రం అనిల్ రావుపూడి. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ చేయండి, సినిమా బాగుంటుందని అనిల్ రావుపూడి మార్క్ ఈ సినిమాలో ఉంది. మార్క్ మీన్స్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి జరిగింది. సో ఇవన్నీ మాకు ఇంత ఎనర్జీగా మాట్లాడడానికి ఒక బూస్ట్. కానీ డైరెక్టర్ గారు మాత్రం ఏం మాట్లాడట్లేదు. కన్ఫామ్గా చూస్తాం. అంటే మీ స్టోరీ వైజ్ ఏమన్నా మీకు ఇంప్రొవైజ్ చేయడం కానీ ఏమన్నా చేంజెస్ చేయడానికి ఏమన్నా సజెషన్స్ మీరు తీసుకోవడం జరిగిందా? మారుతి గారి దగ్గర తీసుకున్నామండి. సో తను కూడా లైక్ తను అనిపించింది మాకేంటంటే బేసిక్గా ఫస్ట్ నుంచి ఈ మూవీకి బ్యాక్ బోన్ మారుతి గారు. సో ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా తనే మొత్తం మాకు వెనకాల ఉండి లైక్ మిస్ అయింది అది చేశారు. ఫస్ట్ కాపీ అయిన తర్వాత తీసుకెళ్ళి మారుతాను ఇంట్లో వేసాం మేము. అసలు ఫస్ట్ రియాక్షన్ ఏంటి అనేది? ఫుల్ హ్యాపీ. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. అంటే అన్న లోపల సినిమా చూస్తున్నప్పుడు అన్న హోమ్ థియేటర్లో చూశారు, ఇంట్లో నేను బయట వెయిట్ చేస్తున్నా ఏమొస్తుందా రిజల్ట్, ఏమొస్తుంది అంటే వచ్చి కంగ్రాచులేషన్స్ తమ్ముడు. 1 hour సినిమా చూసిన తర్వాత 1 hour మా ఇద్దరితో కూర్చొని మాట్లాడాను, చాలా బాగా నచ్చింది. సో అప్పుడు తను ఇచ్చిన సపోర్ట్తో మేము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. అండ్ అన్న బాగా డైరెక్టర్ గాని కావచ్చు, అండ్ ఎస్పెషలీ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ అతను బాగా అప్రిషియేట్ చేశాడు. డైలాగ్స్ చాలా బాగా రాశాడు తమ్ముడు, నిజంగా ఈ ట్రెండ్ తగ్గట్టు రాశాడు. ఆ డైలాగ్స్లోనే మీకు వర్కౌట్ అయింది సినిమా. చాలా సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ కూడా బాగా డీల్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాని కరెక్ట్ వేలో తీసుకెళ్దాం.
ఎటు పడితే అటు మీరు తప్పు దారిలో వెళ్ళకూడదని మాకు ఒక దారి చూపించి ఆ దారి నుంచి ఈరోజు ఎస్విసి రిలీజ్ చేసేంత వరకు అన్న తీసుకొచ్చారు. మారుతి గారు ఇచ్చారంటే ఇంకా కాంప్లిమెంట్, ఇంకా తిరిగే లేదు, ఇక వెళ్ళిపోవడమే ముందుకి. సో మీరేదో బిగ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ చేయబోతున్నారని విన్నాం. బిగ్ మూవీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్. అబ్బా మీ నోటి చదువు జరగల తల్లి, అది కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఓన్లీ బాగా నటిస్తారండి, బాగా నటిస్తూనే ఉంటారా ఏంటి? బయటికి అలా ఏ లేదండి. అలా నిజంగా ప్రాజెక్టులో వచ్చి అందరూ హ్యాపీగా ఉంటే హ్యాపీ. హీరోయిన్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఆ అమ్మాయి లైఫ్ నెక్స్ట్ గెటింగ్ గుడ్గా ఉండాలి, చాలా గ్రేట్గా ఉండాలి. మావాడు మంచి మంచి సినిమాలు చేయాలి. ఎక్కడే ఎవరు ఇక్కడ ఆరాటపడ్డ వర్క్ కోసం అలాంటి అవకాశాలు వస్తే అందరూ హ్యాపీనే. సో మీరు కూడా మాతో జర్నీ చేయాలి. డెఫినెట్గా పెళ్లిగాని ప్రసాద్ అనేది చాలా కామన్ టైటిల్ అనిపించింది వినగానే. చిన్న విషయం ఒకటి, ఈ సినిమా ఇంత క్వాలిటీ రావడానికి, ఇంతమంది అప్రిషియేట్ చేయడానికి మా డిఓపి సుజాత సిద్ధార్థ ఆయన నిజంగా చాలా ఉపయోగపడ్డారు. ఈ రకంగా మీడియా ముఖ్యంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ అవుట్పుట్ని చాలామంది మెచ్చుకున్నారు. ఇంత చిన్న సినిమాకి మీరు అంత పెద్ద అవుట్పుట్ ఇచ్చినందుకు మేము హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సో ఐ హోప్ ఆడియన్స్ కూడా థియేటర్స్కి వచ్చిన తర్వాత అంతే పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తారు అండ్ ఒక సొల్యూషన్ అయితే ఇస్తారు కదా ఆడియన్స్కి పెళ్లి విషయంలో. ఏమి ఇవ్వమండి, మళ్ళీ అదే చెప్తున్నా, మా సినిమాని మీరు మెసేజ్ ఒక ఏది ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈ సినిమా చూస్తే మేము నవ్వుతాం అంటే మెసేజ్ ఇచ్చే అంశాలను కూడా ఫన్గానే చెప్పాం. మనం ఎందుకు వాళ్ళు క్లాస్ బేకాలి? చాలా సినిమాలు ఉన్నాయి అలా చేయడానికి. ఈ సినిమా జోనర్ ఫన్, మేము దానిపైన కొట్టాం. వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఎస్, సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.